మిడిల్ క్లాస్ వాళ్ళు ఫైనాన్షియల్ మిస్టేక్స్ వల్లనే మిడిల్ క్లాస్లో ఉండిపోతున్నారు. వాటి వల్ల ఇన్ఫ్లేషన్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవట్లా. ఎగ్జాంపుల్కి ఇంజనీరింగ్ చదివించడానికి సంవత్సరానికి ఒక 5 లక్షలు ఉంటే 4 సంవత్సరాలకు 20 లక్షలు అవుతుంది. ఈ పిల్లోడు ఇప్పుడు 5వ తరగతిలో ఉన్నాడు, వాడు ఇంజనీరింగ్ రావడానికి 7 ఇయర్స్ ఉంది. 7 ఇయర్స్ తర్వాత ఈ ఖర్చు ఎంత ఉంటుంది అనేది లెక్క చూసుకోవట్లా. మనం ఒక ఇన్సూరెన్స్ కడదాం, ఆ ఇన్సూరెన్స్లో ఇంత వచ్చేస్తుంది కదా అని ఆలోచిస్తున్నారు. ఆ ఇన్సూరెన్స్ ఫస్ట్ ఇయర్ ఫీజుకి కూడా సరిపోవట్లా. అంటే రిటైర్మెంట్కి కానీ, పిల్లల చదువుకు కానీ, మ్యారేజ్కి కానీ ఇన్ఫ్లేషన్ అనేది లెక్క చేసుకోకుండా ఇంత సేవ్ చేసుకుందాంలే అనుకుంటున్నారు. దీనివల్ల ఆ టయానికి ఆ డబ్బు సరిపోవట్లా. ఇల్లు గొప్పగా తీసుకోవాలి, సో నలుగురిలో నాకు ఒక ప్రెస్టేజ్ రావాలని చెప్పేసి లోన్స్ తీసుకొని ఇల్లులు కడుతున్నారు. ఆ ఇల్లు అనేది మన శాలరీని బట్టి సంవత్సరానికి ఎంత వస్తుంది ఇంటూ 5 సంవత్సరాల్లో బడ్జెట్లో ఉంటే ఇల్లు సేఫ్గా మనం ఈఎంఐ కట్టుకోవచ్చు, బయటపడవచ్చు. ఇది కాకుండా బడాయికి వెళ్ళిపోయి ఎప్పుడైతే ఇల్లు తీసుకుంటున్నామో దాని లోన్లు కట్టలేక, ఇంట్లో ఖర్చులను మెయింటైన్ చేయలేక అప్పుల పాలు అయిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు.